హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL సంబంధించినటువంటి అలియాస్ మరియు వైల్డ్ కార్డ్స్ గురించి చూద్దాం. ఓకే, అలియాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పర్సన్స్ ఉన్నాం కదా, పర్సన్స్కి మనకి నిక్ నేమ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ SQLలో కూడా కాలమ్స్కి అనేవి మనం నిక్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, అంటే ఆ నిక్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం ఎలా పిలిచినా, అంటే రోల్ నెంబర్ అని కానీ పి అని పిలిచినా కానీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఎస్మార్క్స్ అనే టేబుల్ ఉంది, ఇక్కడ రోల్ నెంబర్ ఉంది కదా, దానికి మనం రోల్ నెంబర్ అనే నేమ్కి నిక్ నేమ్స్ అనేది ఇద్దాం, అంటే అలియాస్ అనేది ఇద్దాం. అది ఎలా ఇస్తామంటే సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్, ఇలా సెలెక్ట్ ఇది ఉంది కదా, సెలెక్ట్ రోల్ నెంబర్ యాజ్ పి అని, అంటే యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. యాజ్ అంటే అలియాస్ అని మీనింగ్. ఓకే ఓకే, సెలెక్ట్ రోల్ నంబర్ యాజ్, దీనికి వచ్చేసి పి అని ఇద్దాము. ఓకే, పి అండ్ తర్వాత నేమ్ యాజ్, నేమ్ వచ్చేసి క్యూ అని ఇద్దాం. ఓకే, ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రమ్ ఏ టేబుల్ అది ఎస్మార్క్స్ కదా, సో ఎస్మార్క్స్ అని ఇస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ రోల్ నెంబర్ నేమ్ అనేది కదా, అది పి అండ్ క్యూగా మారిపోయింది. ఓకే, అంటే మనము రోల్ నెంబర్ అండ్ నేమ్కి ఇక్కడ నిక్ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది అలియాస్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ గురించి చూద్దాం. వైల్డ్ కార్డ్స్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఆపరేటర్ అంటే చూద్దాం. ఓకే, అంటే వైల్డ్ కార్డ్స్ యూజ్ చేయాలంటే మనం లైక్ ఆపరేటర్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పర్సంటేజ్ అని, సెకండ్ వచ్చేసి అండర్స్కోర్ అని. పర్సంటేజ్ ఏం చేస్తుందంటే 0 లేదా మోర్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే 0 కానీ మనము 0 కానీ మోర్ క్యారెక్టర్స్ అంటే ఇచ్చి మనము డేటాను రిట్రైవ్ చేయవచ్చు. ఇది అండర్స్కోర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది ఫస్ట్ సింటాక్స్, దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ఇది ఉంది కదా పర్సంటేజ్ సింబల్, ఇది వచ్చేసి మనం ఫస్ట్కే మెన్షన్ చేస్తే కదా, అంటే ఏదైనా కానీ మన ఇప్పుడు నేమ్ చెప్తున్నాను, సెలెక్ట్ నేమ్ అని ఉంది కదా, నేమ్ అనే కాలంలో ఏదైనా కానీ ఏతో ఎండ్ ఏమైనా ఉంటే రిట్రైవ్ చేయమని చెప్తుంది అనమాట. ఓకే, ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఎస్మార్క్స్ అనే టేబుల్లో నేమ్ అనే కాలం ఉంది కదా, నేమ్ అనే కాలంలో ఏదైనా ఏదైతే ఎండ్ ఏది ఉంటే దాన్ని ఇక్కడ రిట్రైవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేమ్ అనే కాలంలో ఏమున్నాయి మనకి, ఇవి నేము సాయి ఇవన్నీ ఉన్నాయి కదా డేటా. ఇందులో ఏ అనేది ఎక్కడ మనకి ఎండ్ అవ్వడం లేదు, సో అందుకే ఏమొస్తుంది, నో రో సెలెక్టెడ్ అని వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఈ పర్సంటేజ్ అనేది లాస్ట్లో ఉందనుకోండి, ఇదేం చేస్తుందంటే దీని మీనింగ్ వచ్చేసి ఈ ఉన్నాయి కదా 5 డేటా నేమ్ అనేది, ఇందులో ఏ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందా అని చూస్తుంది. ఇక్కడ ఏ అనేది ఎక్కడ అక్షయాన్ని స్టార్టింగ్ కదా, సో ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే చూడండి, చూసారా ఇలా ఇస్తే దీని మీనింగ్ వచ్చేసి ఏ అనేది ఎక్కడైనా నేమ్ అనే కాలంలో స్టార్ట్ అవుతుందా ఆ వాల్యూని ప్రింట్ చేయండి అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా 0 ఆర్ మోర్ క్యారెక్టర్స్ అని, సో పర్సంటేజ్ 0 ఆర్ మోర్ క్యారెక్టర్స్ అని రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఏఎం అని ఇస్తున్నాను, అంటే ఏదైనా ఈ కాలంలో ఏఎం అనే నేమ్తో ఏదైనా ఎండ్ అవుతుందని చూడమంటున్నాను. ఇక్కడ ఏఎం ఏది ఎండ్ అవుతుంది, రామ్ అని కదా, సో ఆ వాల్యూ అనేది ఇప్పుడు ప్రింట్ అవుతుంది. చూసారా, రామ్ అని ప్రింట్ అయింది. ఓకే, అది పర్సంటేజ్ సంబంధించి అనమాట. ఓకే, ఈ అండర్ స్కోర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ పొజిషన్లో ఏదైనా ఏ ఉంటే ఆ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మన డేటా ఉంది కదా, డేటాలో సెకండ్ ప్లేస్లో ఏ అని ఉండే డేటా అంతా రిట్రైవ్ చేయమన్నాము. ఇక్కడ ఏ అని ఏమేమి ఉన్నాయి, నేము సాయి రామన్ అని కదా, సో ఆ 4 డేటా అనేది ఇక్కడ రిట్రైవ్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేస్తుందంటే ఈ అండర్ స్కోర్ అనేది ఇలా మనము 2 times 3 times ఇచ్చామని అంటే ఏ తర్వాత ఏమన్నా లైక్ 3 క్యారెక్టర్స్ కానీ ఉన్నాయని చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇది ప్రింట్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఏ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి, ఇక్కడ ఉండే డేటాలో అక్షయ అనేది ఉంటుంది కదా, ఏ తర్వాత ఎన్ని ఉండే 1 2 3 4 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇది అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. కరెంట్ చూడండి. ఓకే, నేను ఇప్పుడు ఈ అండర్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, 2 times ఇంక్రీజ్ చేస్తాను అయినా వస్తుంది. ఇంకో టైం ఇంక్రీజ్ చేస్తాను అయినా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి రాదు, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఇచ్చాము, దాదాపు 5-6 times ఇచ్చాము. ఏ తర్వాత 1 2 3 4 5 ఇక్కడ ఎన్ని ఇచ్చామంటే 6 అండర్ స్కోర్ ఇచ్చాము. సో ఏ తర్వాత 6 అనే లెంత్ చెక్ చేస్తుంది, అది లేదు కాబట్టి ఇక్కడ నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ అలియాస్ మరియు వైల్డ్ కార్డ్స్ గురించి ఈ వీడియోలో సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.